అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో రాయలసీమకు ఒక ప్రత్యేకత ఉంది. ఈ రాయలసీమలో కడప జిల్లాకు ఇంకో ప్రత్యేకత ఉంది. కడప జిల్లాలో జమ్మలమడుగు నియోజకవర్గానికి మరీ ప్రత్యేకత ఉంది. జమ్మలమడుగు అనగానే బాంబుల శివారెడ్డి గుర్తుకొస్తారు ఎవరికైనా. ఈ శివారెడ్డి 83లో టీడీపీ పార్టీ పెట్టినప్పుడు టీడీపీ పార్టీలో చేరి ఎమ్మెల్యే అవటం, అదేవిధంగా ఆయన బాంబులతో చనిపోవడంతో ఆయన కుటుంబం బాంబుల శివారెడ్డి అని పిలుస్తారు అక్కడ. అయితే ఆ శివారెడ్డి గారి కుటుంబంలో శివారెడ్డి గారి బ్రదర్ సన్ రామసుబ్బారెడ్డి ఆయన వారసుగా రాజకీయాలకు వచ్చాడు. ఎమ్మెల్యేగా జమ్మలమడుగులో పోటీ చేసి గెలవటం, తెలుగుదేశం పార్టీలో మంత్రిగా కూడా గెలవటం జరిగింది. అయితే 2004, 2009, 2014లో ఆదినారాయణ రెడ్డి మీద ఓడిపోవడం జరిగింది 3 సార్లు కూడా. 2004, 2009లో ఆదినారాయణ రెడ్డి కాంగ్రెస్ పార్టీ తరఫున, 14లో వైసీపీ తరఫున పోటీ చేసి జమ్మలమడుగు నియోజకవర్గం 3 సార్లు విజయం సాధించాడు ఆదినారాయణ రెడ్డి. అయితే ఈ ఆదినారాయణ రెడ్డి దాటికి రామసుబ్బారెడ్డి తట్టుకోలేకపోవడంతో ఓడిపోవడం జరిగింది. అయితే అప్పుడే అధికారంలో వైసీపీ పార్టీ రావటం, రామసుబ్బారెడ్డి టీడీపీలో ఉండటం, ఆదినారాయణ రెడ్డి వైసీపీ నుంచి టీడీపీలో చేరి మళ్ళా రాష్ట్ర మంత్రివర్గంలో మంత్రిగా ప్రాతినిధ్యం వహించడంతో ఆదినారాయణ రెడ్డి టీడీపీకి వెళ్ళడంతో రామసుబ్బారెడ్డి టీడీపీలో విమడలేక గతి లేక మళ్ళా వైసీపీ పార్టీలోకి రావడం జరిగింది. 19 ఎలక్షన్స్ ముందు కూడా వైసీపీ తరఫున పనిచేయమని జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఆయన పనిచేయడం జరిగింది. అయితే అప్పటికే పార్టీలో యాక్టివ్గా ఉన్న డాక్టర్ సుధీర్ రెడ్డికి 19లో టికెట్ ఇవ్వడంతో రామసుబ్బారెడ్డి టికెట్ నిరాశకు గురైతే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే ఎమ్మెల్సీ ఇస్తానని మాటిస్తే ఆ విధంగానే సుధీర్ రెడ్డికి టికెట్ ఇవ్వడం, సుధీర్ రెడ్డి 19లో గెలవటం, రామసుబ్బారెడ్డికి ఎమ్మెల్సీ ఇవ్వడం కూడా జరిగింది. అయితే ఒకే ఓవర్లో ఇద్దరు ఇమ్మలేకపోవడంతో రామసుబ్బారెడ్డి ఉండాలా వెళ్ళిపోవాలా అనే పరిస్థితి తలెత్తింది ఇక్కడ కూటమి అధికారంలోకి వచ్చినాక. అయితే అలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి చెరొక 3 మండలాలని కొంతకాలం పాటు చెరొక 3 మండలాలు ఇచ్చి పార్టీ పరిస్థితిని పర్యవేక్షించమని చెప్పడం జరిగింది ఇద్దరికి రాజీ చేసి. అయితే ఇటీవల కాలంలో అనూహ్యంగా ఆదినారాయణ రెడ్డిని తట్టుకోవాలంటే సుధీర్ రెడ్డి వాళ్ళ కావట్లేదు కాబట్టి సుధీర్ రెడ్డిని పార్టీ స్టేట్ కమిటీలోకి తీసుకుని జమ్మలమడుగు రామసుబ్బారెడ్డికి జమ్మలమడుగు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది. దీనికి కారణం ఆదినారాయణ రెడ్డి స్పీడ్గా ఉండటం, జగన్ మీద జిల్లాలో ఎవరూ చేయని విధంగా కామెంట్లు చేయటం, జగన్మోహన్ రెడ్డి విమర్శించడం జరుగుతూ ఉంది. కడప జిల్లాలోనే ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డి విమర్శించే స్థాయిలో ఆదినారాయణ రెడ్డి విమర్శిస్తూ ఉంటే దానికి ధీటుగా సమాధానం చెప్పాలంటే రామసుబ్బారెడ్డి అయితే కరెక్ట్ అని చెప్పి రామసుబ్బారెడ్డిని వైఎస్ఆర్సీపీ పార్టీ నియోజకవర్గ కన్వీనర్గా నియమించడం జరిగింది. అదేవిధంగా సుధీర్ రెడ్డి రాష్ట్ర కమిటీలో తీసుకుని అధికారంలోకి వచ్చిన తర్వాత సుధీర్ రెడ్డికి న్యాయం చేస్తామని చెప్పి ఆయన రాష్ట్ర కమిటీలోకి తీసుకోవడం జరిగింది. జమ్మలమడుగు నియోజకవర్గాల్లో రాబోయే రోజుల్లో రామసుబ్బారెడ్డి వర్సెస్ ఆదినారాయణ రెడ్డిగా రాజకీయాలు నడవబోతాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఇద్దరు గతంలో 3 సార్లు తలపడ్డారు. అయితే వేరు పార్టీలకు తలపడ్డారు. ఒకరు టీడీపీ, ఒకసారి కాంగ్రెస్, వైసీపీ తరపు నుంచి ఆదినారాయణ రెడ్డి, 3 సార్లు కూడా టీడీపీ నుంచి రామసుబ్బారెడ్డి పోటీ పడి రామసుబ్బారెడ్డి ఓడిపోయిన పరిస్థితి. ఆ రోజు ప్రత్యర్థులే మళ్ళీ ఈరోజు కూడా ఇద్దరు ప్రత్యర్థులు 29లో మళ్ళా వైసీపీ వర్సెస్ టీడీపీ అలయన్స్ కూటమిలో ఉన్న ఆదినారాయణ రెడ్డి జమ్మలమడుగులో క్యాండిడేట్ అవుతారు. కాబట్టి వీళ్ళిద్దరి మధ్యలోనే 29 ఎలక్షన్లో పోటీ రసవత్తరంగా ఉండదనేది జమ్మలమడుగు నియోజకవర్గ కార్యకర్తలు చర్చించుకున్నట్టు మనకు అందుతున్న సమాచారం. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.